చేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల, జగన్మోహన్ గారి పట్ల స్పీకర్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. స్పీకర్ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని గుర్తు చేస్తూ అందరికీ సభలో సమాన అవకాశాలు ఇస్తూ ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు వారిని మాట్లాడించే పరిస్థితుల్లో అసెంబ్లీ నడపాలన్నారు. ఒక పార్టీకి తొత్తుగా స్పీకర్ వ్యవహరించినది ఎంత మాత్రం సమర్థనీయం కానన్నారు. శుక్రవారం అసెంబ్లీలో జరిగిన సంఘటనలో టీడీపీ వారు మాట్లాడిన తీరు చాలా బాధాకరమని, బూతు పద్యాలు రాసిన కవి చౌడప్ప వారసుల మాదిరిగా, చెంబుగాంగ మాదిరిగా వారు భాషను వినియోగిస్తామని విమర్శించారు. చనిపోయిన వ్యక్తి ఈ రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు మేలు చేసి ప్రజలందరితో మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్ రాజశేఖర రెడ్డిని అంతకుడంటే స్పీకర్ గారికి వినపడదు, కనపడదు. ఒక ప్రతిపక్ష నాయకుడిని ఉగ్రవాది, నరకంతుడు నిందిస్తే స్పీకర్కు తెలియదు, దాన్ని అసలు పట్టించుకోరు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్మగ్లర్లన్నా దొంగలన్నా ఏమీ అనరు. జగన్మోహన్ రెడ్డిని అంతకుడు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే బఫూన్లు అంటే తప్పేంటి? అలాంటి భాష వాడిన టీడీపీ వారు బఫూన్లుగా ఏమవుతారని చెవిరెడ్డి ప్రశ్నించారు. జగన్ మీరు మాట్లాడే సరికాదు, మీ పదాలు వెనక్కి తీసుకోండి అన్నారు. స్పీకర్ జడ్జి స్థానంలో కూర్చున్నారా లేక అధికార పార్టీ స్థానంలో కూర్చున్నారా? జగన్ ఉద్దేశించి టీడీపీ వాళ్ళు దుర్మార్గమైన భాష వాడినప్పుడు కూడా అభ్యంతరం పెట్టి ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు. నిజంగా స్పీకర్ మనసాక్షి ప్రకారం బఫూన్ అనే మాటనే తప్పు అనుకుంటే టీడీపీ వాళ్ళు వాడిన అంతకుడు, నరగంతకుడు, ఉగ్రవాదన్న పదాలు వారందరినీ తన్ని అసెంబ్లీ నుంచి బయటకు స్పీకర్ గారు పంపుండాలని చెవిరెడ్డి పేర్కొన్నారు. నేను చెప్పింది ఒకటే, అక్కడ మీరు జడ్జి స్థానంలో ఉన్నారు, నిష్పక్షపాతంగా వ్యవహరించండి. బఫూన్లు అనడమే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంటే వారు అంతకుడు, నరగంతకుడు అన్నారు. వాళ్ళు మీరు అసెంబ్లీ నుంచి బయటికి పంపించుండాలి అనే మాట్లాడేవాడు. స్పీకర్ గారిని ఎక్కడ కూడా చదువుకున్న వ్యక్తిని అగౌరవపరచాలనే ఆలోచన ఆ స్థాయికి ఎవరు కూడా దిగే ఆలోచన కూడా లేదు. స్పీకర్ స్థానం విలువ కూడా మాకు తెలుసు. దానికే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే ముద్దుకృష్ణ నాయుడు గారు, ఆయన రౌడీ స్పీకర్, ముద్దుకృష్ణ ఆరోపణ తేల్చుకున్నారా అసెంబ్లీలో? ముద్దుకృష్ణ నాయుడు స్పీకర్ ముషరఫ్, చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ ముషరఫ్ స్పీకర్పై మండిపడ్డ చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ది పక్షపాత వైఖరి, ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు స్పీకర్పై? చంద్రబాబు నాయుడు గారు బడిపంతుల్లో వ్యవహరిస్తారా స్పీకర్పై? స్పీకర్ పరిధిలో ఉండాలి. ముద్దుకృష్ణ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ వైఖరిపై అసెంబ్లీలో బయట పోరాడతాం. ఎమర్జెన్సీ తెస్తున్నావా? విపక్షాల గొంతు నెక్కేస్తావా?